స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మీకు లారెంజ్ ఫోర్స్ అనే వర్డ్ గురించి చెప్తాను. అలాగే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ గురించి చెప్తాను. సో ప్రీవియస్ వీడియోలో ఆయిర్స్టెడ్స్ అబ్జర్వేషన్ గురించి చెప్పాను. వాట్ ఈజ్ ఆయిర్స్టెడ్స్ అబ్జర్వేషన్? వెన్ ఎవర్ దెర్ ఈస్ ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఏ కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డెవలప్డ్ అరౌండ్ ఇట్. ఒక కండక్టర్ గుండా కరెంట్ పాస్ చేస్తే దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది అనేది మనకు ఏంటి ఆయిర్స్టెడ్స్ అబ్జర్వేషన్. సో చూడండి, ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే బీ బార్ అనే పారామీటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఒక పాయింట్ లేదా ఒక ప్లేస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఎక్కువగా ఉంది లేదా ఎంత తక్కువగా ఉంది అని చెప్పేటటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే బీ బార్ తోటి రిప్రజెంట్ చేస్తాం. దేంతో రిప్రజెంట్ చేస్తామో బీ బార్ తోటి రిప్రజెంట్ చేస్తాం. చూడండి, మనకు ఏదైనా ఒక ఛార్జ్ క్యూ ఉందనుకోండి. ఆ ఛార్జ్ క్యూ వచ్చేసి వి వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది అనుకోండి. ఎక్కడ మూవ్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఎలా మూవ్ అవుతుంది అని అంటే ఆ యాంగిల్ బిట్వీన్ ది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్, అంటే వెలాసిటీ యొక్క డైరెక్షన్కి మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి మధ్య యాంగిల్ థీటా అనుకోండి. అప్పుడు ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది charge q is F equal to, so force due to the magnetic field F equal to ఏంటంటే q into v bar cross v bar అని చెప్తుంది. సో యాక్చువల్గా మనకు ఓపెన్గా చెప్పాలి అని అంటే ఒక కండక్టర్ ఉందనుకోండి. ఆ కండక్టర్ గుండా కొంత కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఛార్జ్, సమ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది అనుకోండి. సో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్లు, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ డెవలప్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆయిర్స్టెడ్స్ అబ్జర్వేషన్ ప్రకారము ఎలక్ట్రిక్ ఫీల్డే కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా డెవలప్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చేసి బీ బార్ అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫోర్స్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఫోర్స్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఫోర్స్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్. అంటే ఏంటి? మనకు క్యూ ఇంటూ వి బార్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఫార్ములా ఏబీ సైన్ థీటా. అలాగే వి బార్ క్రాస్ బీ బార్ అంటే బీవీ సైన్ థీటా. ఓకే, బీవీ సైన్ థీటా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది చార్జ్డ్ పార్టికల్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఒక చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసేటటువంటి ఫోర్స్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఎంత అంటే క్యూ ఇంటూ బీవీ సైన్ థీటా. అలాగే ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఫోర్స్ డ్యూ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాప్టర్లో తెలుసు, ఎఫ్ ఈక్వల్ టు ఈ క్యూబ్. లేకపోతే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి డెరివేషను ఎలా డిరైవ్ చేసాము అని అంటే ఈ బార్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అని అన్నాం. సో ఈ బార్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ అని అన్నాం. దాని నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఈ క్యూ అని రాయొచ్చు. సో ఫోర్స్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ క్యూ, ఫోర్స్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి క్యూ ఇంటూ బీ బార్ ప్లస్ క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్. సో దాని నుంచి టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది చార్జ్డ్ పార్టికల్ ఎఫ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఫోర్స్ డ్యూ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఫోర్స్ డ్యూ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని రాయొచ్చు. సో దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు? ఫోర్స్ డ్యూ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి క్యూఈ లేదా ఈక్యూ ప్లస్ ఫోర్స్ డ్యూ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమని రాయొచ్చు? క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్ అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ది ఫోర్స్ డ్యూ టు ది electric field as combination of the force due to the electric field as well as the magnetic field, force due to the electric field as well as magnetic field అని అంటాం. ఓకే, force due to the electric field or magnetic field అని అంటాం. నెక్స్ట్ current for what is the now I will derive the equation for force acting on the current carrying conductor. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద పనిచేసే ఫోర్స్కి ఈక్వేషన్ డిరైవ్ చేస్తాను. సో అది ఎలా డిరైవ్ చేస్తాను అనేది చూడండి. సో 1 సెకండ్.
ఓకే. సో ఏం చేస్తాను అని అంటే ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిరైవ్ ఈక్వేషన్ ఫర్ force acting on current carrying conductor. I am going to derive equation for force acting on current carrying conductor. Current carrying conductor. సో చూడండి, మనకు ఒక కండక్టర్ ఉందనుకోండి, ఆ కండక్టర్ ఈ విధంగా ఉందనుకోండి. సో ఇందులో దీన్ని లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వచ్చేసి ఎల్ అని అనుకోండి. లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వచ్చేసి ఎల్ అని అనుకోండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి క్యాపిటల్ ఏ అని అనుకోండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వచ్చేసి క్యాపిటల్ ఏ అని అనుకోండి. నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే చార్జ్ పార్టికల్స్ డెన్సిటీ వచ్చేసి ఎన్ అని అనుకోండి. సపోజ్ ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉందనుకోండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చేసి బీ బార్ అని అనుకోండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చేసి బీ బార్ అని అనుకోండి. లెట్ ఆ కండక్టర్లో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి, ఆ కండక్టర్లో మూవ్ అవుతూ ఉంటాయి. అంటే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈ విధంగా ఉంటుంది. సో వెలాసిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్య డైరెక్షన్ తీటా అయిందనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనము ఏం చేయబోతున్నాము అంటే ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే దాని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అనేది చూడబోతున్నాం. సో ఒక కండక్టర్ని కన్సిడర్ చేశాం. ఆ కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ ఏ అండ్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వచ్చేసి స్మాల్ ఎల్. నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్ వచ్చేసి స్మాల్ ఎన్ అని అనుకుందాం. లెట్ స్మాల్ ఎన్ ఇస్ ద నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఆ చార్జ్ క్యారియర్స్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి అంటే వి వెలాసిటీ తోటి మూవ్ అవుతున్నాయి అనుకుందాం. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? వి వెలాసిటీ తోటి మూవ్ అవుతున్నాయి అనుకుందాం. లెట్ ఆ చార్జ్డ్ కండక్టర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి తీటా యాంగిల్ చేస్తూ ఉంది అని అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, టోటలీ హౌ మెనీ నంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఆర్ దేర్. చూడండి, లెంగ్త్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి ఎల్, ఏరియా వచ్చేసి ఏ, కాబట్టి వాల్యూమ్ ఎంత అంటే ఏఎల్. సో దేర్ ఫర్ వాల్యూమ్ ఈక్వల్ టు ఎంత అంటే ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్ ఏఎల్ అని వస్తుంది. తర్వాత యూనిట్ వాల్యూమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి? ఎన్ ఉన్నాయి. మరి ఏఎల్ వాల్యూమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఉంటాయి? ఎన్ఏఎల్ ఉంటాయి. చూడండి, నేను పైన చెప్పిన దాని ప్రకారము ఒక చార్జ్డ్ పార్టికల్ యొక్క మీద ఉండే ఛార్జ్ వచ్చేసి క్యూ అనుకుందాం. అది వి వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుందాం. క్యాపిటల్ బి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కలిగిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి తీటా యాంగిల్ చేస్తూ మూవ్ అవుతుంది అనుకుందాం. దెన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సింగిల్ కండక్టర్ ఎంత? ఎఫ్ ఈక్వల్ టు బీక్యూవి సైన్ తీటా. యాక్చువల్గా క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్ అని అన్నాను. చూడండి, ఫోర్స్ వచ్చేసి నేనేమని చెప్పానంటే ఇక్కడ ఫోర్స్ వచ్చేసి క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్ అన్నాను. వి బార్ క్రాస్ బీ బార్ అంటే ఏబీ సైన్ తీటా ప్రకారం బీవీ సైన్ తీటా. సో బీక్యూవి సైన్ తీటా, జనరల్గా బీక్యూవి సైన్ తీటా అనేది అలవాటు కాబట్టి అలా ఎఫ్ ఈక్వల్ టు బీక్యూవి సైన్ తీటా. ఓకే, ఇదేంటిది? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సింగిల్ చార్జ్డ్ పార్టికల్. సో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి? ఎన్ఏఎల్ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే టోటల్ వాల్యూమ్ ఏఎల్, యూనిట్ వాల్యూమ్లో ఎన్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఒక చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసే ఫోర్సు బీక్యూవి సైన్ తీటా. అటువంటి ఎన్ని ఉన్నాయి? ఎన్ఏఎల్ ఉన్నాయి. సో టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది చార్జ్డ్ కండక్టర్, ఎఫ్ ఈక్వల్ టు ఎంత అంటే ఒకదాని మీద అయితే బీక్యూవి సైన్ తీటా, ఎన్ఏఎల్ మీద ఎన్ఏఎల్ ఇంటూ బీక్యూవి సైన్ తీటా. సో దీన్నే నెక్స్ట్ స్క్రీన్లో రాస్తున్నాను. టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్
ఎఫ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎన్ఏఎల్ ఇంటూ బీక్యూవి సైన్ తీటా అని అంటాం అనమాట. చూడండి మనకు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్య రిలేషన్ ఏంది? ఐ ఈక్వల్ టు ఎన్ఏఈవిడి. ఇది మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు, ఒకసారి కావాలంటే అక్కడ చూసుకోండి. సో కరెంట్ ఎన్ఏ, అక్కడ ఈ అనేది ఏంటంటే ఛార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్, ఇక్కడ ఛార్జ్ ఆన్ ది ఛార్జ్ క్యారియర్ క్యూ అని అనుకుంటున్నాం కాబట్టి క్యూ అని రాస్తాను. డ్రిఫ్ట్ వెలాసిటీ విడి అనేది డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇక్కడ ఆ డ్రిఫ్ట్ వెలాసిటీని వీతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి వి. సో ఐ ఈక్వల్ టు ఎన్ఏక్యూవి, ఐ ఈక్వల్ టు ఎన్ఏక్యూవి. సో నేను ఇక్కడ మనకు పైన ఈక్వేషన్లో ఎన్ఏక్యూవి తోటి రీప్లేస్ చేశాను అనుకోండి, అప్పుడు మనకు ఫోర్స్ ఏమవుతుంది అంటే ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ తీటా అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దాని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఐ ఈజ్ ఫోర్స్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బీ బార్, ఎఫ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బీ బార్ అని రాయొచ్చు. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఫర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, థ్యాంక్ యూ.